కాబట్టి వీళ్ళందరికన్నా గొప్పవాళ్ళు అగ్నిదేవుడు కానీ, వాయుదేవుడు కానీ, వరుణదేవుడు కానీ అని చెప్పి మీరు నా గొప్పవాళ్ళు అంటే మాదేముందయ్యా, ఇంద్రుడు మమ్మల్ని ఏం చెబితే అది చేస్తాం మేము, అష్టదిక్పాలు కంట్రోల్ ఆ ఇంద్రుడు. ఇంద్రుడు వెళ్తాడు నారదుడు. ఇంద్రుడు అంటాడు నాదేముంది నాయన, బృహస్పతి మా గురువు గారు, ఓకే, ఆయన ఏం చెబితే అది నేను చేస్తా, కాబట్టి నాకన్నా చాలా గొప్పవాడు బృహస్పతి అని అంటాడు. బృహస్పతి దగ్గరికి వెళ్తాడు, ఆయన దేవతల గురువు తెలిసిందే కదా. బృహస్పతి అంటాడు సార్ నాదేముంది సార్, బ్రహ్మకి తెలిసిన దాంట్లో నాకు తెలిసింది 1%. ఓకే, బ్రహ్మ నాకన్నా చాలా గొప్పవాడు సార్ ఆయన అంటాడు. సో నారద బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. స్వామి నువ్వే అందరికన్నా గొప్పవాడంట అంటే, నాదేముంది నాయన, నేను పుట్టిన విష్ణుమూర్తి నారాయణుడికి మా తండ్రి ఆయన, నాకన్నా చాలా గొప్ప ఆయన అని అంటాడు. సో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. నాయన అందరికన్నా నువ్వే ప్రపంచం గొప్పవాడు, నాదేముంది నాయన, నేను ఓన్లీ లైక్ నడిపేవాడిని, అసలు ఆయన శివుడు లయకారుడు. ఎందువలన ఆయన శివాజీని చీమైన కథలు. సో ఫైనల్ డెసిషన్ ఆయన తీసుకుంటాడు ఆయన, కాబట్టి ఆయన చాలా గొప్పవాడయ్యా అంటాడు. శివుడి దగ్గరికి వస్తాడు. స్వామి మీరు అందరికన్నా గొప్పవాళ్ళంట అంటే, ఎవరు చెప్పారా అంటే, సార్ విష్ణుమూర్తి చెప్పాడు సార్ అంటే, నాయన నేను కాదు, నిజంగా నేను బాత్రూంలో ఉన్న నిజంగా నా భక్తుడు కేకేసి స్వామి నన్ను రక్షించు శరణాగతి అంటే, నేను బాత్రూమ్ లేసి పరిగెత్తుకుని ఆయన చెవి చేయాలి. సో నిజంగా నిర్మల భక్తి, నిస్వార్థ ప్రేమ, ఈ రెండు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి నేను దాసోహం అంటానయ్యా, ఎందుకంటే వాళ్ళని కాపాడాలి. అయితే చెప్పండి స్వామి, మీ ఫ్రెండ్ మీకు భక్తులు చాలామంది ఉంటారు కదా అంటే, చాలామంది అంటే ఒక్క పేరు ఫస్ట్ అంటాడు, మార్కండేయుడు అంటాడు. మార్కండేయుడి దగ్గరికి వెళ్తాడు. స్వామి నువ్వు అందరూ ప్రపంచంలో గొప్పవాడు అంట, నేనేంది గొప్పవాడు ఏంటంటే, స్వయం శివుడే చెప్పాడయ్యా నువ్వు నిర్మల భక్తుడు అంటే, నేననే కాదు ఎవరైనా సరే నిర్మల భక్తి నిస్వార్థ ప్రేమ. ఇప్పుడు మనం చూడండి అంత స్వార్థం, దాంతో ఏమవుతుంది మనకి అశాంతి ఎక్కువైపోతుంది. భక్తి కూడా అంత మన బిజినెస్. సో అది డిపెండ్ అంటే, నువ్వు మనసా వాచా కర్మణ ఎప్పుడు మంచి ఆలోచన పెట్టుకొని నలుగురు మంచి చేయి, భగవంతుని నమ్ముకో, వచ్చిన దాంతో తృప్తిగా బతుకు. ఈ కలియుగంలో భగవద్నామ స్మరణే అదొక్కటే మనల్ని సేవ్ చేయగలదు. అది నిర్మలంగా చేయండి, దండం పెట్టుకోండి. రోజు PQT అంట, పర్సనల్ క్వైట్ టైం, డైలీ ఒక 5 minutes అన్న చూసి ఇంట్రాస్పెక్ట్ చేసుకుని నేనేం చేస్తున్నా. అందుకని అన్ఎగ్జామిన్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటాం. నిన్ను చేసుకో, అరే మనకేంది, ఏం చేస్తాం అసలు మనం, దాన్ని బట్టి మీరు మార్చుకోండి. భగవంతుడు పూర్తిగా శరణాగతి పొందండి, ఆయన ప్రార్థన చేయండి రోజు.